బాబు 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 నీకేం కాదు బాబు బాబు నీకేం కాదు బాబు బాబు డాక్టర్ 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 సార్ ఏంటి ఏమైంది? పాము కాటేసింది. బాబు కాలికి కాట్లు కూడా ఉన్నాయి చూడండి. ఈ అమ్మాయిని కూడా పాము కాటేసిందా? ఆ అమ్మాయి గురించి మాకు తెలీదు. ఈసారిని పాము కాటేయడం మేము చూసాము. నాకు పాము చాలా పొడుగుంది డాక్టర్. డాక్టర్ ఇద్దరికి న్యూరోబిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఐసీయూకి తీసుకురండి. త్వరగా తీసుకువెళ్ళండి త్వరగా. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. సార్ పేషెంట్ స్పృహలో ఉన్నాడు. మిస్టర్, హలో మిస్టర్, మిస్టర్ పార్వతి ప్రాణాలతో ఉంటుందో లేదో కానీ దేవా అయితే పెళ్లి చేసుకోకుండా అడ్డుకోవడానికి ఒక ఐడియా ఉందంటే. ఏంటి? దేవా ఈ స్థితిలో ఉన్నాడని ఆంటీ వాళ్ళకి తెలీదు. తెలిసేలా చేస్తే చార్టర్డ్ ఫ్లైట్ లో అయినా సరే వచ్చి దేవాని తీసుకెళ్లిపోతారు. ఐడియా బానే ఉంది. అమలు చేయడం ఎలా? మనం ఫోన్ చేస్తే మేకప్ పోయేలా కొడతారు. ఫోన్ కాల్ డాక్టర్ తోనే కొట్టిద్దావాంటీ. రా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్. దేవా సార్ ఈ పరిస్థితిలో ఉన్నాడని తెలిసి మేమే కంగారు పడి హాస్పిటల్కి తీసుకొచ్చాం. కన్న తల్లిదండ్రులకి తెలిస్తే ఇక్కడికి వచ్చి చూస్తారు కదా సార్. వాళ్ళెవరూ తెలియదు కదా మేడం. బాబు జేబులో మొబైల్ ఉంది. ఒక్కసారి ట్రై చేస్తే బెటర్ అనిపిస్తోంది. పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలియాలి కదా డాక్టర్. సరే ప్రయత్నించండి. మొబైల్ లాక్ లో ఉంది. ఏదో పాస్వర్డ్ పెట్టారు. నేను చూస్తాను, ఇటువంటి. ప్యాటర్న్ పి అని పెట్టాడంటే డాక్టర్ ఫోన్ రింగ్ అవుతుంది.
పార్వతి పార్వతి నా ప్రాణం డాక్టర్. మీ ప్రాణమైన పార్వతి మీ ప్రాణాలు కాపాడింది మిస్టర్ దేవా. మీ కాలికి తాడు కట్టకపోతే విషం శరీరం అంతా పాకి నిమిషాల్లో మీ ప్రాణం పోయేది. నన్ను కాపాడాలని విషాన్ని నోటితో పీల్చింది పార్వతి. పీల్చి ఉమ్మేసేటప్పుడు కొంత విషం కడుపులోకి వెళ్ళటం వల్లే పార్వతి స్పృహ కోల్పోయింది. నా పార్వతిని కాపాడండి డాక్టర్. అబ్జర్వేషన్లో ఉంచాం. 4-5 గంటలు గడిస్తే గానీ కండిషన్ చెప్పలేం దేవా. కాస్త మీరు బయటికెళ్ళండి. పేషెంట్స్ ని డిస్టర్బ్ చేయకండి. సిస్టర్, చెప్పండి సార్. ఈ బెడ్ని తన బెడ్ దగ్గరికి చేర్పండి. నర్స్ కొంచెం పట్టుకో. నీకేం కాదు పార్వతి. నేను క్షేమంగానే ఉన్నాను. నా కోసం నువ్వు కళ్ళు తెరుస్తావు. పెద్ద బాబు గారు అని పిలుస్తావు. అమ్మ ప్రాణ నిన్ను కాపాడుకోవాలని చెప్పేదా? నువ్వే నన్ను కాపాడావని తెలిస్తే అమ్మ ఎంత సంతోషిస్తుంది. నీ త్యాగాన్ని ఎంత మెచ్చుకుంటుంది. అలా నిన్ను కోడలుగా పెంచితే ఎంత బాగుంటుందో కదా పార్వతి. నేను మనస్ఫూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని తాజ్మహల్ సాక్షిగా చెప్తామని తీసుకొచ్చాను పార్వతి. చేతిలో చేసి
చావు ఎదురయ్యేదాకా నిన్ను విడిచిపెట్టనని ప్రమాణం చేయాలనుకున్నాను. నా ప్రాణమే పోయే పరిస్థితి వస్తుందని తెలిసి తెగించావు. నా కోసం నీ ప్రాణం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే నిన్ను ఎందుకు ఇంతగా ఇష్టపడుతున్నానో ప్రత్యేకించి కారణం ఎవరు అడగక్కర్లేదు. ఇలా నివేదించుకుంటేనే నా ఆర్ద్రత ఏంటో తెలిసేది. ఎక్కడుందో ఎలా ఉందో తెలియని ఈ ఇంటి కోడలికి కూడా గండం ఎదురవుతుందని మీరే చెప్పారు. కొడుకు కోడలు ఇద్దరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి సిద్ధాంతి గారు. ఆ ముక్కంటీశ్వరుడే తన కనుపాపల్లో పెట్టుకుని కాపాడాలి. మామ్, ఆంటీ వాళ్ళకేం కాదంటీ. మీ నమ్మకం మీ ప్రేమ వాళ్ళని కాపాడుతూనే ఉంటుంది. లేదమ్మా, నా కళ్ళతో చూసేదాకా వాళ్ళ యోగక్షేమాలు తెలిసి బావున్నారనేదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. ఈ ఎదురు చూపులకు తెరదించేదాకా దీక్షలోనే ఉంటాను. గుడ్ మార్నింగ్ అమ్మా. హాయ్ బ్రో. హాయ్ బావా. హాయ్. హాయ్ నాన్న. హాయ్, ఎలా ఉన్నావు నాన్న? నేను బానే ఉన్నానమ్మా. ఆ చేతికి కంకణం ఏంటమ్మా? బ్రో, మామ్ నీ కోసం దీక్ష చేస్తుంది. పెద్ద బాబు, కంపెనీ పని మీద నువ్వు బయలుదేరిన ముహూర్తం ఏంటో గాని నీ యోగక్షేమం పైన సిద్ధాంతి గారు ఆందోళన పడుతున్నారు. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అమ్మా, నేను సేఫ్గా ఉన్నాను. నువ్వు చెప్పినట్టు 6 దాకా గది దాటి వెళ్ళడం లేదు. చూడమ్మా. నువ్వు క్షేమంగా ఉన్నావు కాని
నా పెద్ద కోడలి ఎలా ఉందో, ఎక్కడుందో, తను ఏ స్థితిలో ఉందో తెలీదు. తను క్షేమంగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే దీక్ష చేయాలి. తన కోసం వ్రతం చేయాలి. నేను నా కళ్ళ ముందుకొచ్చేదాకా నేను పూజ చేస్తాను పెదబాబు. నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దమ్మా. మాకేం కాదు. నాకేం కాదు నాన్న, నువ్వు త్వరగా తిరిగిరా. నీ కళ్ళ ముందుకి తనని నేను తీసుకురావాలి. నువ్వేం దిగులు పడకు పెద్ద బాబు. మీ అమ్మ నీకోసం ప్రాణమైనా ఇస్తుంది. మీరు క్షేమంగా ఉండడం కోసమే ఇదంతా చేస్తుంది. సరే నాన్న, జాగ్రత్త. ఓకే అమ్మా, బాయ్. బాయ్ పెద్ద బాబు. బాయ్ నాన్న. బాయ్. పెద్దబాబు గారు, మీరు పార్వతి లేవకు. పెద్దబాబు గారు, మీకేం కాలేదు కదా? నాకేమవుతుంది పెద్దబాబు గారు? దేవుడు బాగుంటే నమ్ముకున్న వాళ్ళందరూ బాగుంటారు. పార్వతీ పానం పోయినా పర్వాలేదు. అలా మాట్లాడద్దు పార్వతి. ఈ దేవుడు ఒట్టి మనిషే పార్వతి. నువ్వు అనుకునే ఈ దేవుణ్ణి ఆ శివుడే నీ రూపంలో గట్టెక్కించాడు. పావు కాటేస్తే 5 నిమిషాల్లో చచ్చిపోతుందన్నా. ఎక్కిన విషం దిగింది కాని ఇద్దరి గుండెల నిండా ప్రేమామృతం నిండింది. దేవతని చెయ్యి పట్టుకుని గుండెల దగ్గర పెట్టుకోవడమే నాకు నచ్చలేదు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ సీన్లు ఏవీ నీకు నచ్చవని నాకు తెలుసు. దాని చెయ్యి పట్టుకొని గుండె దగ్గర తీసుకుంటేనే ఫీల్ అయ్యావు. జీవితాంతం దాన్ని గుండెలో పెట్టుకొని ఎప్పుడూ చెయ్యి వదలకూడదని ఫిక్స్ అయ్యాడు. కళ్ళు కనబడట్లేదా? కనపడుతున్నాయి. కాటుకు పెట్టుకున్నావుగా. ఎక్స్ట్రా చేయకు. ఒంట్లో పువ్వు, చెవిలో పువ్వు రెండు కట్ చేస్తాను. బంగారం, కోప్పడకు. నీ అడుగుజాడల్లో నడవాలనే తిరుగుతున్నాను. ఏ క్షణంలోనైనా నువ్వు అనుగ్రహిస్తావని ఇదిగో ఈ పుస్తకంలో రాసింది. కాన్వెంట్ కథలు చెప్పకు. పోరా బయటికి. రేయ్, ఆగు. బాత్రూంలో కూడా వస్తావా? బాత్రూమ్ వరకు ఎందుకు? బెడ్రూమ్ చాలు కదా. నీ ఎంకమ్మా పోనీలే పాపమంటే మరీ ఓవర్ చేస్తున్నావు. పో. మాచినేని ఐశ్వర్య,
నీ వెంట పడుతుంటే నీకంత లోకుగా ఉందా? భార్య బాత్రూంలోకి వెళ్తే భర్త దూరకూడదా? మీరు ఇలా ఛేదించుకోవడం వల్లే భార్య బాధితులు దేవదాసుల్లాగా మారుతున్నారు. మీరు ఇలా నిర్లక్ష్యం చేయడం వల్లే. గుడ్ మార్నింగ్ మిస్టర్ దేవా. గుడ్ మార్నింగ్ డాక్టర్. హౌ డు యూ ఫీల్ నౌ? గెటింగ్ బెటర్. గుడ్ గుడ్. పార్వతి, నౌ యూ ఆల్ రైట్? పెద్దబాబు గారు, అంతా నయమైనట్టేనా అని అడుగుతున్నారు. ఓకే పార్వతి, నువ్వు చేసిన సాహసం వల్లే మీ ఆయన్ని కాపాడుకోగలిగావు. పెదబాబుకి ఇంకా పెళ్ళే కాలేదు. సారీ బాబు, మా పెద్దబ్బాయి కూడా నీలాగే ఉంటాడు. వాడికి పెళ్లి కాలేదు, నీకు కాలేదేమో అనుకొని అనేశాను. పర్లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. మీ పిన్నని అర్థం చేసుకునుంటే మా గూబలు గుయ్యమనేవి. మిస్టర్ దేవా, పార్వతి యు ఆర్ ఫియాన్సీ? ఎస్ డాక్టర్. షీఈ్ మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. I just want you to know how happy I am to have her in my life. And I thank God for that. వెరీ గుడ్ మిస్టర్ దేవా, విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you. ఏమంటున్నారు పెద్దబాబు గారు? నువ్వు నాకేమవుతావో అని అడుగుతున్నారు. ఇంగ్లీష్ లో చెప్పినందుకు నీకు అర్థం కాలేదేమో. నువ్వే సర్వస్వం అని చెప్పేశాడు. ఇంకే ఉంది, పెళ్లి ఖాయమని అర్థమైపోయింది. మిస్టర్ దేవా, మేము రాసిచ్చిన టాబ్లెట్స్ ఇంకో 2 రోజులు వాడండి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు, సిస్టర్ వచ్చి డిశ్చార్జ్ చేస్తారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు భువనేశ్వర్. భువనేశ్వర్ గారు, మీకు మీ కోడలు నీలు గారికి దారిలో లిఫ్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మాకింత హెల్ప్ చేశారు. మీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదండి. ఎంత మాట బాబు, మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది. మీకు కూడా మంచి జరుగుతుంది పెద్దయ్యా. మీ కొడుకు తిరిగొస్తాడు. ఆ పెళ్లి చేసుకోకుండా మీ కోడలు నీలునే చేసుకుంటాడు. అదే జరగాలని కోరుకుంటున్నాం పార్వతి. అట్టాకే జరుగుతాది. చూద్దా ఉండండి. సార్, బిల్. థ్యాంక్స్. వెల్కమ్ సార్. నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను. కాస్త పార్వతిని చూస్తూ ఉండండి. మేం పార్వతిని చూస్తూనే ఉంటాం. మీరు వెళ్ళిరండి బాబు. పార్వతి, నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను. అఖిల, ఈ కళ్ళ ఫోటోని కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నావు. ఎప్పుడు చూసే ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? మనసుకి దగ్గరగా ఉంది. ఏ జన్మలోనో రుణపడుందేమో అనిపిస్తోందండి. నా ఎడమ కన్ను కూడా అదురుతోంది. శుభసూచకం అఖిల. హాయ్ డాడ్. శుభసూచకం అంటే శుభలగ్నానికి ముహూర్తం వచ్చినట్టే అంకుల్. మా వదినెవరో ఇంకా తెలీదు, అప్పుడే పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడుతున్నారా? ఆంటీ, ఎడమ కన్ను అదురుతుందంటే ఈ రోజు మా అక్క ఎవరో తెలిసిపోతుందని అర్థం. మీ అమ్మా నాన్నలకి నువ్వు ఒక్కదానివే అనుకున్నానే. చూడండి ఆంటీ ఎలా మాట్లాడుతున్నాడో. చిన్నబాబు, తప్పు నాన్న. చమత్కారం నవ్వించాలే గాని కోపం తెప్పించకూడదు. ఈ ఫోటోలని ఎందుకు తెచ్చావు? డాడ్, నా బ్రెయిన్ యూజ్ చేసి ఇవన్నీ తీసుకొచ్చాను. ఇవి తీసుకురావడానికి బ్రెయిన్ ఎందుకు? నేనున్నాను కదా. నాతో మోయించాడు చూడండి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుసు కదా.
ఇలాంటి పనులన్నీ చేయించకూడదు చిన్నబాబు. మామ్ ఇవి ఫోటోలే. మట్టి తట్టలు యాదగిరి గుట్టలు మోయిస్తే అప్పుడు బరువు అనుకోవాలి. అయినా ఈ మధ్య నాకన్నా ఐశ్వర్య మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ఈ ఇంటి కోడలు సంతాన లక్ష్మి కాబోతోంది. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ముందు ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చాడో చెప్పని అఖిల. డాడ్, అశోక్ సర్కార్ గారికి ఆ కళ్ళ ఫోటో క్లూగా ఇస్తాం. దాంతో పాటు ఈ ఫోటోలు కూడా చూపిస్తే ఆయన చూసి మ్యాచ్ చేసి ఈ ఇంటి పెద్ద కోళ్ళు ఎవరో ఫైండ్ అవుట్ చేస్తారు కదా. నైస్ ఐడియా. వావ్, ఐడియా బానే ఉంది కానీ అలా అనుకుంటే ఆయనకు కావాల్సింది 6 మంది ఫోటోలే కదా నాన్న, ఇన్నెందుకు? అవును కదా, పెద్దబాబు జాతకానికి దగ్గరగా మ్యాచ్ అయిన జాతకాలు 6 కదా చిన్నబాబు. 50 ఫోటోలు కూడా చూడనిస్తే బెటరే అనిపిస్తుంది డాడ్. మీ పైన ఎటువంటి ఒత్తిడి ఉండదు సర్కార్జీ. మీకు కావలసిన సమయాన్ని సహకారాన్ని కోరండి. వసతులు కావచ్చు, వెసులుబాటు కావచ్చు, ఏమడిగినా సరే అందిస్తాం. మాకు మా పెద్ద కోడల్ని చూపించండి చాలు. మిస్టర్ అశోక్ సర్కార్, గొప్పలు చెప్పడం కాదు గాని నా ఫ్రెండ్ అఖిలాండేశ్వరి కుటుంబం గురించి ఎవరైనా సరే గొప్పగా చెప్పుకుంటారు. ఘనమైన చరిత్ర కలిగిన ఘట్టమనేని వంశ వారసుడి పెళ్లి జరగబోతోంది అంటే పెళ్లి కూతురి కోసం ఎంతగా ఆరాటపడుతున్నారో అర్థం చేసుకోండి. వీళ్ళందరి కళ్లల్లో కనిపించే ఆశను అర్థం చేసుకున్నాను సునందాజీ. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను. మా చిన్నబాబు అఖిల పుట్టినరోజు పుట్టిన అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చాడు. ఐసి జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.